హాయ్, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము పెద్దపులిపాక గ్రామంలో ప్రతిష్ఠించబడిన విజయరాజేశ్వరీదేవి అమ్మవారి గుడిని సందర్శిస్తున్నాం. ఈ పవిత్ర పుణ్యక్షేత్రం గురించి అందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు కోరితే అమ్మవారు అన్నీ తీర్చుతుందని భక్తుల నమ్మకం. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో గంటల శబ్దం, ధూప పరిమళం, మంగళవాద్యాలు ఇవన్నీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని మీరు కూడా చూడండి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎంత శుభ్రంగా శాంతియుతంగా ఉంటుందో తెలుస్తుంది. అమ్మవారికి ఇక్కడ పసుపు, కుంకుమ మరియు తులసి పత్రాలు అమ్మకు ఇష్టమైనవని పురోహితులు చెబుతున్నారు. అమ్మను చూసిన వెంటనే మనసులో బాధలు తగ్గుతాయని భక్తులు నమ్మకం. ప్రతిరోజు ప్రత్యేకమైన ప్రసాదాలు అందిస్తారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కుంకుమ ప్యాకెట్టు, ఒక కొబ్బరికాయ మరియు చిన్న చీర వస్త్రము సమర్పిస్తే శుభప్రదమని పురోహితులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉదయం 6 గంటలకి ఆలయాన్ని తెరుస్తారు. అలాగే 12 గంటలకి మూస్తారు. సాయంత్రం 4 గంటలకి మళ్ళీ ఓపెన్ చేసి నైట్ 8 గంటలకి క్లోజ్ చేస్తారు. ఇది విజయవాడ దగ్గర ఉన్న ఒక సులభంగా చేరుకోగలిగే ప్రదేశం. రోడ్డు మార్గం బాగానే ఉంది. గూగుల్ మ్యాప్లో పెదపులిపాక విజయరాజేశ్వరీదేవి దేవస్థానం అని కొడితే సులభంగా వెళ్ళొచ్చు. ముఖ్యంగా కుటుంబంతో వస్తే మరింత శ్రేయస్కరం. ఇంతటి పవిత్ర దర్శనం మీతో పంచుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఒకసారి తప్పకుండా రావాలని సూచిస్తున్నాను. మీరు వస్తే మీ అనుభవాలను కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఎవరికైనా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం సమస్యలు, పిల్లల ఆశలు, ఏ కోరికలతో వచ్చినా అమ్మ దర్శనం తీసుకుని ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. ప్రతి శ్రావణ మాసం శరన్నవరాత్రుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు, ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన కార్యక్రమాలు జరుగుతాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది మా కుటుంబ సమేతంగా. ఇక్కడ అమ్మవారు అన్ని రూపాలలో దర్శనమిస్తారు. అన్ని రూపాలలో ఉన్నటువంటి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించటం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. విఘ్నేశ్వరుడి చిన్న టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు శివలింగం, స్ఫటిక లింగం ఇక్కడ చాలా మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది.
అట్లాగే నందీశ్వరుడు, యాగశాల, గోశాల, చిన్న కొలను, పరమేశ్వర స్వామి విగ్రహం ఆ కొలనులో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చుట్టుపక్కల తోటలు, పండ్ల తోటలు, అరటి తోటలు చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతత, అలనాటి సాంప్రదాయాలు, భక్తుల నమ్మకం ఇవన్నీ మమ్ములను ఎంతో ఆకట్టుకున్నాయి. నేను ఇప్పుడే దర్శనం చేసుకుని ఉన్నాను. నిజంగా దేవాలయంలో వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక శక్తి అనిపించేలా ఒక వైబ్రేషను ఉంటుంది. మీరు ఒకసారి ఇక్కడికి రావాలని నేను చెప్తున్నాను. మీరు దర్శనం చేసి మీ అనుభవాలు కామెంట్ రూపంలో చెప్పగలరని అనుకుంటున్నాను. అమ్మవారు ఇక్కడ శక్తి స్వరూపిణి, మనకు ధైర్యం ఇచ్చే రక్షక రూపిణి, కుటుంబాన్ని కాపాడే మాతృస్వరూపిణిగా పూజింపబడుతుంది. చాలామంది భక్తులు చెప్తుంటారు, ఇక్కడికి తల్లిలా వచ్చి అమ్మ నాకు ఈ సమస్య ఉంది అని మనసు విప్పి మాట్లాడితే ఎక్కడో ఒక పరిష్కారం, ఒక మార్గం చూపిస్తుందని, ఇదే అమ్మగారి కరుణ, దయ, సానుభూతి అని భక్తుల నమ్మకం. నేను కూడా ఈ రోజున నా కోరికలు, నా ప్రార్థనలు అమ్మవారికి పాదాల దగ్గర ఉంచి వచ్చాను. మీరు కూడా ఒకసారి మీ సమస్యలతో కాదు, మీ నమ్మకంతో ఇక్కడికి వచ్చి దర్శనం చేస్తే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం దక్కుతుందని నాకు ప్రగాఢ నమ్మకం. కుంకుమ, పసుపు, పూలు అమ్మవారికి ఇవి చాలా ఇష్టమని, మీరు వచ్చినప్పుడు ఒక కుంకుమ సమర్పించి ఒక చిన్న వస్త్రం ఇచ్చి ప్రార్థన చేస్తే అది ఒక విధంగా అమ్మవారితో మాట్లాడినట్టే అవుతుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా శుభ్రంగా ఉంది. దేవాలయం ప్రాంగణం పరిశుభ్రంగా ఉంది. గంటల శబ్దం, ధూపాల పరిమళం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీరందరూ ఒకసారి ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబానికి, మీ పనులకు, మీ ఆరోగ్యానికి ఎల్లప్పుడూ రక్షణగా ఉండాలి. ఒకసారి మనం అందరం కలిసి పలుకుదామా? జై రాజరాజేశ్వరి అమ్మవారికి జై. ఇక్కడ పూర్వకాలంలో ఈ పల్లెటూరులో చాలామంది ప్రజలు కష్టాలు, అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. అప్పుడే ఒకరికి ఒక దివ్య దృష్టి కలిగింది. ఒక రాత్రి అతనికి స్వప్నంలో కనిపించి ఒక దివ్యనారీ రూపం తన దగ్గరికి వచ్చి చెప్పింది, నేను ఇక్కడ తల్లిగా నిలవబోతున్నాను, నన్ను ఆరాధిస్తే నీ సమస్యలు తీరుతాయని చెప్పి ఆ స్వప్నంలో వెళ్ళిపోయింది అమ్మవారు. అతను ఆ రాత్రి మొదలు గ్రామస్తులతో కలిసి అక్కడ అమ్మవారి కోసం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ప్రజలు అమ్మవారిని రోజు ప్రార్థిస్తూ పూజలు చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల్లోనే ఆ మనిషి జీవితంలో ఎంతో మార్పు కనిపించి దని చెప్పారు.
అమ్మవారిని పెద్ద పులిపాక అక్క, మనల్ని రక్షించే తల్లి, మన మాట వినే దేవత, మన కష్టాలను మోసే శక్తిగా భక్తులు నమ్ముతారు. రహదారిలో కారులో ప్రయాణం చేస్తూ మన కళ్ళ ముందు పచ్చదనం, ప్రశాంతమైన గ్రామ వాతావరణం, మనసులతో విశ్లేషమైన దైవభావం కలుగుతుంది. గమ్యం దగ్గరవుతున్న కొద్దీ మనసులో ఒక కొత్త ఆనందం, ఒక తెలియని ఆత్మవిశ్వాసం, అమ్మ దగ్గరకు వస్తున్నాం అనే సంతోషం కలుగుతుంది. ఆలయ గోపురం కనిపించిన క్షణం నుంచి మన ప్రయాణం గమ్యాన్ని చేరుతుంది. కానీ మన మనసు కొత్తగా ప్రారంభమవుతుంది. పెద్ద పులిపాక అమ్మవారి ఆలయం లోపలికి అడుగు వేయగానే గంటల శబ్దం, ధూపం వాసన, మూడో క్షణం నుంచే మనసులో ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది.